రే, ఒక అమ్మాయి అది కూడా పే లేకుండా వర్క్ చేస్తుందా? గ్రేట్ కదా. సర్లే రారా, మనం చిల్లవుదాం. 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. పే లేకుండా అంటే దూల తిరిగిపోతుంది మనకి. రిలాక్స్, గెట్ సమ్ స్లీప్, ఓకే? నో, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే మళ్ళీ నువ్వు నాకు కనిపించవు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉందా. నేను నిన్ను నిజంగానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా, నీకు తెలుసు కదా. నువ్వు లేవు అనే నిజాన్ని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది. అయినా ఏమనుకుంటారు, నేను ఏడవట్లేదన్నా, అంతకు మించి బాధపడుతున్నా. అవును, నిన్ను చూడ్డానికి రాలేదు, ఎందుకు? అది ఫేస్ చేసేంత ధైర్యం నాకు లేదు. నీతో 7 అడుగులు నడుద్దామనుకున్నా, కానీ నువ్వు అలా చనిపోయి ఉంటే నేను ఎలా చూడగలను? నువ్వు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తావు, కనీసం నిన్ను చూడొచ్చు అని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు లేవు అనే నిజాన్ని భరించలేకపోతున్నా, అందుకే రాలేదు. అది కాదు రాదా, నేను ఎప్పుడు నీతోనే ఉంటా. నువ్వు తలుచుకోగానే నీ ముందుంటా. నా కోసం ప్లీజ్ ఇలా అయిపోకు. అవ్వకుండా ఎలా ఉంటా? మీ అందరికి నేను హార్డ్గా, డమ్గా, ఒక ప్రేమ లేని దానిలా కనిపించా. అవును, అలాగే బిహేవ్ చేశా. నాకు నేను సర్ది చెప్పుకోవటానికి నా మనసుకు అబద్ధాలు చెప్పుకున్నా, నీకేం కాలేదని, నువ్వు తిరిగి వస్తావని. ఇన్ని ఇయర్స్ నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, కానీ ప్లీజ్ తిరిగి నా దగ్గరకు వచ్చేయి. ఐఎమ్ సారీ. నేనేం చేస్తే నువ్వు తిరిగి వస్తావో చెప్పు. నాకు తెలుసు ఇదంతా నా డ్రీమ్ అని, కానీ ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. మరి ఎందుకు ఇంత హార్డ్గా ఉంటున్నావు నీ మీద? నీకోటి చెప్పనా, నా జీవితంలో నేను అంతు లేకుండా ప్రేమించింది నిన్నే. నువ్వు అలా మధ్యలో వెళ్ళిపోతే ఆ ప్రేమ కాస్త కోపంగా మారిపోయింది. అయినా నేనే అర్థం చేసుకోవాల్సింది. కనీసం నిన్ను చివరి చూపైనా చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాతో నేనే యుద్ధం చేస్తున్నా, నువ్వు లేవనే నిజాన్ని గెలిపించడానికి. ఇదంతా కాదు, ప్లీజ్ నాతో ఉండిపో. రాధా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక 5 minutes ప్లీజ్. సారీ. ఏం జరిగినా కూడా మన ఫ్రెండ్షిప్ మాత్రం పోకూడదని కోరుకుంటున్నా. అలా ఏం జరగదులే కానీ, అండ్ రాహుల్ కూడా సారీ చెప్పానని చెప్పు. సర్లే ఏడవకు, ఏదో కోపంలో అనేసా. కోపం కాదని తెలుసు, కౌశిక్ మీద ఉండే ప్రేమని అర్థం చేసుకోలేకపోయా. అయినా నేను కౌశిక్ లవ్ చేసినట్టు నీకెలా తెలిసింది? అదా, నువ్వు కాలేజ్ టైంలో కౌశిక్కి రాసిన లవ్ లెటర్స్ నాకు కనిపించాయిలే. అంటే అది సర్లే, మన బాస్ ఏమంటున్నాడు తెలుసా ఆయనకి? నేను ఈ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నా అని.
హీ వాజ్ ఆస్కింగ్ టు కమ్ బ్యాక్. అది ప్రాజెక్ట్ అయ్యేదాకా జరగదు. నాకు తెలుసు నీ ఆన్సర్. సర్లే, బ్రేక్ఫాస్ట్ చేసావా? మ్మ్హ్మ్. తీసుకొస్తా ఉండు. నాకు తెలుసు నీ ఫీలింగ్స్. ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ. నువ్వు కనీసం ప్రాజెక్ట్ కౌశిక్ కోసం చేయడానికైనా ఫిజికల్ మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. సో సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో తిను కదా. థ్యాంక్స్. తలుచుకుంటే కనిపిస్తా అన్నాడు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. నువ్వు తలుచుకుంటే నీ ముందుంటా. రాధా, అది నీ డ్రీమ్ అంతే. ఎవరు కంప్లీట్ చేసుంటారు? నేనేనా? నాకేమైనా మతిమరుపు రోగం వచ్చిందా? అమ్మో, ఇంకా అంత పిచ్చైతే రాలేదులే. సరే, ఒక పని చేద్దాం. ఏదో మిస్ అవుతుందే. బ్లూ మార్కర్ ఏది? సరే, వెళ్ళి తెచ్చుకుందాం. హే గౌతమ్. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే మా ఆఫీస్. ఓ గుడ్. నువ్వేంటి ఇక్కడ? గ్రాసరీస్ కోసం వచ్చా. వాట్? మన ఇంటి దగ్గర ఉండే సూపర్ మార్కెట్స్ అన్నీ వదిలేసి ఇంత దూరం వచ్చావా? అంటే ఇది మా ఫ్రెండ్ది, అందుకనే ఇక్కడికి వచ్చా. ఓహో. ఓకే, ఐ గాట్ గో. సీ యూ లేటర్. సరే, బాయ్. రూపా, రూపా పద బయటికి వెళ్దాం. లేదు రాహుల్, చాలా వర్క్ ఉంది. నాకు ఉంది. మనం లవ్ చేసుకున్నప్పటి నుంచి ఒక్క ప్లేస్ కూడా చూడలేదు. అవును, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇది అయిపోయిందో షెడ్యూల్ ప్లాన్ చేసి రాధాని కూడా తీసుకువెళ్దాం. ఎప్పుడు అంతే రూపా, అప్పట్లో వర్క్ ఉన్న రాధా కౌశిక్తో వెళ్ళేదాన్ని. నాతో మాత్రం రావు. నాతో మాత్రం రావు. ఏంటి ఇమిటేట్ చేస్తున్నావా?
ఏంటి ఇమిటేట్ చేస్తున్నావా? హలో అమ్మా, నీ కోడలతో ఉన్నానే. హలో అమ్మా, నీ కోడలతో ఉన్నానే. చెప్తా. నేను చాలా చండాలంగా ఉంటాను. నువ్వు చాలా చండాలంగా ఉంటావు. ఓడిపోయావు. ఓడిపోయావు. షిట్. ఇప్పుడు నువ్వు నక్కిసి పెడతావు. నేను అనవసరంగా నాన్న ఇంత డల్ అయిపోయిందేంటి? రూపా సారీ, ఏమైనా తప్పుగానే ఉంటే. రూపా మాట్లాడు, సారీ అంటున్నాగా. పర్లేదు. ఆ? పర్లేదా? మీ అమ్మాయిల దగ్గరే నేర్చుకోలే బాబు. మీ మలిగినా సారీ మీరే చెప్పించుకుంటారు లాస్ట్కి. అలా కాదబ్బా, అలా సడన్గా అడిగేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అయినా ముద్దు చిన్న విషయమా? కాదులే, సీరియస్గా అడగలేదు, లైట్ తీసుకో. సరే. నైస్ ప్లేస్ కదా. మమ్మీ నాకు చాక్లెట్ కావాలి. కొంచెంసేపు అయ్యాక ఇస్తా బేబీ. ఇప్పుడే కావాలి. అరే ఇంటికి వెళ్ళకి ఇస్తాను చెప్తున్నా కదా. షూ దా, చూడు ఎంత బాగుంది. ఎనీ హెల్ప్? యా, ఈ ప్లేస్ సేల్కి పెట్టారు. యా, బట్ వర్క్ ఇంకా అవ్వలేదు. ఐ నో ఈ బొమ్మ చాలా ప్లేస్ బాగుంది. ఇస్ ప్రిటీ గుడ్. అమ్మో, అమ్మకు తెలియకుండా తీసుకుంటే ఏమనుకుంటుందో ఏమో. ఏం కాదులే, చిన్నపిల్లనేగా, ఇక్కడ వేరే చిన్నపిల్లలు కూడా లేరు. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను మీ బాస్తో మాట్లాడతాను. షూర్ యూ క్యాన్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ కిడో. జున్ను, జున్ను. అబ్బా, ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నా. సరేరా, నీకోసం ఒకటి తీసుకొచ్చా. అబ్బో, ఏంటో స్పెషల్? ఒకసారిలే చెప్తా. నీకోటి చెప్పనా? నా కష్టాల్లో ఉన్నావు, నా సక్సెస్లో ఉన్నావు, నా ప్రతి సిచ్యువేషన్లో ఒక షాడోలా నాతో ఉన్నావు. అలాగే లైఫ్ లాంగ్ ఒక జిఎఫ్ లాగా కాకుండా ఒక వైఫ్ లాగా ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అబ్బో. ఓకే, జోక్స్ అపార్ట్. విల్ యూ మ్యారీ మీ రాధా? ఓ సరే, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో అవి? రోజు బయటకు తీసుకెళ్ళాలి, రోజు మూవీకి వెళ్ళాలి, వీక్లీ షాపింగ్ అండ్ మంత్లీ ఒక ట్రిప్. ఇంకా అవేమొద్దు. రోజు నాతో కొన్ని కబుర్లు, కొంచెం కేర్, అండ్ రోజు నైట్ అలా ఆకాశం వైపు చూపిస్తూ కొన్ని స్టోరీస్ చెప్తూ నన్ను నిద్రపుచ్చాలి. అంతే. అంతేనా? అంతేనా ఏంటి? ఇవన్నీ చెయ్యి, ఆ వర్క్ ఈ వర్క్ అని సాకులు చెప్పకుండా. సరే, నాకు కుదరకపోయినా నా దగ్గర ఐడియా ఉందన్నమాట. ఏంటది? టాడా. బొమ్మనా? ఇది నా చిన్నప్పుడు బొమ్మ, నాకు చాలా స్పెషల్. అబ్బో. సో ఇఫ్ ఇన్ కేస్ నేను నీతో లేకపోయినా, వర్క్లో బిజీ ఉన్నా, లేకపోతే వర్క్ పని పైన ఎక్కడికైనా వెళ్ళినా, ఇది నీతో పాటు ఉంటే నన్ను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్, ఓకేనా? ఓ, కమ్ టు మమ్మీ. అదేంటి, నన్ను మర్చిపోయా ఇప్పుడు? అంతేగా. జాగ్రత్త. ఏమైంది? అందరు ఇక్కడెందుకున్నారు? ఇదే టాయ్ కోసం కదా ఇంత చేసావు, తీసుకో. అసలు ఏం చేసినావు నీకన్నా అర్థమవుతుందా? వాట్?
ప్రాబ్లమ్స్కి చనిపోవడమే సొల్యూషన్ అయితే నేను ఎప్పుడో పోయేవాడిని. అసలు ఏం చేసినావు అర్థమవుతుందా నీకు? అలా ఎలా వెళ్ళిపోయావు రోడ్డు మీదకి? నా కౌశిక్ ఇచ్చిన టాయ్ కోసం. కౌశిక్ ఇంకా తిరిగి రాడు, చనిపోయాడు. వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. రాధా ప్లీజ్ బాధపడకు రాధా. లివ్ మీ అలోన్. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతా. రేపు ఈవినింగ్ బాస్ ఇంకా ఆఫీస్ స్టాఫ్ అంతా వెయిట్ చేస్తుంటాం. నువ్వు వస్తున్నావు, లొకేషన్ షేర్ చేస్తా. నో, ఐఎమ్ నాట్ కమింగ్. దట్స్ అప్ టు యూ. ఉన్న వాళ్ళ కోసం హ్యాపీగా ఉంటావో, లేని వాళ్ళ కోసం బాధపడుతూ ఉన్న వాళ్ళని వదిలేసుకుంటావో నీ ఇష్టం. ఏంటి హడావిడి? ఏమైనా పార్టీయా? చెప్తా కానీ నువ్వు వచ్చి కూర్చో. రాధా, నేను ఆల్రెడీ రెసిగ్నేషన్ పెట్టేశా. రాధా, ఐఎమ్ సారీ. ప్లీజ్ జాయిన్ ద కంపెనీ. వద్దు, నేను మీకు బర్డెన్ అవ్వాలనుకోవట్లేదు. ప్లీజ్ రాధా, సారీ చెప్తున్నా కదా, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నా. నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్లా అడిగా ప్రాజెక్ట్ ఫైల్స్ ఇవ్వమని. నీకు తెలుసు కదా ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డామో. ఫైనల్లీ హ్యాపీగా టేక్ ఓవర్ చేసాం. అసలు కాలేజ్ స్టూడెంట్లానే లేవు. మరి ఎలా ఉన్నా? కామెడీ ఉన్నావు. దీన్నే మా ఊర్లో ఒక స్టైల్ నిమిషం, అంటారు. ఒక నిమిషం, ఒక నిమిషం. కౌశిక్, రాధా, ఒక గుడ్ న్యూస్. ఏంటి? అరే మామా, నేను చెప్తా మామా. మన గ్రేట్ గణేష్ గారికి వాడి కంపెనీ పెట్టడానికి లోన్ శాంక్షన్ అయిందనమాట. వావ్, కంగ్రాట్స్. మరి మాకు పార్టీ ఇవా? థ్యాంక్ యూ. ఇస్తా కానీ 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. ఏంట్రా అవి? ఒకటి నేను మీకు ఇస్తా, రెండోది మీరు నాకు ఇవ్వాలి. అబ్బో, ఏంటవి? ఫస్ట్ థింగ్, ఇప్పటిదాకా మీరిద్దరు నాకు సపోర్ట్ చేసినందుకు మీకు నా థ్యాంక్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరు నాకు హెల్ప్ చేసి నా కంపెనీ గ్రోత్కి హెల్ప్ చేయాలి. దానికి అంత ఆలోచించాలా? షూర్ ఐ విల్. ఏ కౌశిక్? షూర్ రా. పద క్యాంటీన్కి వెళ్దాం. ఈ పార్టీ కూడా క్యాంటీన్లోనేనా? పాప, ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వలేదు, పద. సరే. థ్యాంక్ యూ రాధా, హ్యావ్ ఎ డ్రింక్. చీర్స్. రాధా, నీకోసం తెప్పించా. ఓ సో క్యూట్. హాయ్. ఏ రాధా, ఇంకా చాలా తిన్నాం రా. ఓకే బాయ్. ఇంకేంటి విశేషాలు? మనకి కొత్త గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఓ కంగ్రాట్స్. ఓకే ఓకే, నువ్వు కూడా వర్క్ చేయాలి అందులో. యా ఓకే. కౌశిక్ కూడా ఉండుంటే బాగుండేది. ఏంటి నువ్వు? రాధా, ఇట్స్ ఓకే.